నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మీద జరిగేటువంటి దుష్ప్రచారం గురించి ఆయన తరచూ చెప్పేది ఈటీవీ, ఈనాడు, టీవీ5 అంటూ ఏవో ఏబిఎన్ అంటూ 2-3 పేర్లు చెప్తాడు ఆయన తెలుగులో. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో కూడా చాలా పకడ్బందీగా ఒక విష ప్రచారం అనేటువంటిది నిరంతరాయంగా నిర్నిరోధంగా నిర్భీతిగా ఎక్కడా కూడా కనీస మాత్రపు నైతికత అనే దానికి తావు లేకుండా సాగిపోతుందనేది తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దీని వెనక ఒక ఆర్గనైజ్డ్ సూడో ఇంటలెక్చువల్స్ పనిచేస్తున్నారు కన్స్ట్రక్టివ్గా అనేది తెలిస్తే పాపం నిజానికి మొన్న ప్రెస్ మీట్లో ఈయన కేతిరెడ్డి ఒక వెంకటరామరెడ్డి గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ తట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాను. ఇది నిజమే అనిపిస్తుంది. ఇది కనుక తెలిసినట్టయితే ఎంత దారుణమైనటువంటి ప్రచారం అంటే ఒక విష ప్రచారాన్ని పకడ్బందీగా నమ్మదగినటువంటి విధంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి తీరుకి నాకు ఈరోజు ఉదయాన్నే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్లో చూసినట్టయితే ఏంటంటే ఇది సర్వసాధారణంగా ఎవరైనా ఇది దాదాపుగా అన్ని చోట్ల కూడా సర్క్యులేట్ అవుతుంది అని చెప్పని తెలిసినటువంటి మాట. ఇందులో ఉన్నది ఏంటంటే టైటిల్, ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఏ మాస్టర్ క్రిమినల్ మైండ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ క్రిమినల్ మైండ్ ఆఫ్ ఇండియా అది చూడండి ఇక్కడ. ఇది ఎవరు చెప్పారు అంటే బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది జరిగింది అని అంటే ఖచ్చితంగా సహజంగా ఇండియాలోనే ఈయన మాస్టర్ క్రిమినల్ మైండ్ అనమాట ఏందని చెప్పని సహజంగా ఒక స్థాయి వాళ్ళందరూ కూడా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇది చాలా మెటిక్యులస్గా చదువుకుంటూ వెళ్ళిన తర్వాత ఇందులో ఇంకా ఉన్నది ఏంటంటే ఈయన మొత్తం ఆయన మీద ఎలిగేషన్లన్నీ వస్తూ లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్, రీసెంట్ సిట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ alleged 3,500 crore liquor scam from 2019 to 24 has named Reddy as an alleged recipient of kickbacks. ఈ 3,500 లిక్కర్ కుంభకోణంలో మొత్తం కూడా ముడుపులకి సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందనేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిందని చెప్పని మనం అనుకోవాలి. అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత విష ప్రచారాన్ని ఇంత కన్స్ట్రక్టివ్గా వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే వీళ్ళు అన్నారో నేనేం చేశానంటే కరెక్ట్గా ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా నేను ఏఐకి అప్లోడ్ చేసి ఈజ్ దిస్ ఫ్యాక్ట్, ఈజ్ దిస్ గివెన్ బై యూ అనేటువంటిది ఒక్క ఏఐని అడగలేదండి. మీకు ఇక్కడ చూపించడం కోసం మాత్రం ప్రధానంగా చాట్ జీపీటీకి సంబంధించిందనే చూపిస్తున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే దేంట్లోనైనా సరే మీరు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఏఐలో దీన్ని అప్లోడ్ చేసి కూడా మీరు అడగచ్చు, ఈజ్ దిస్ గివెన్ బై ఏఐ అనేది. వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో ఏఐ చెప్పింది ఏంటంటే నిజాల పరిశీలన ఆథెంటిసిటీ చెక్ తర్వాత చెప్పింది. దాని ప్రజెంటేషన్ ఆఫ్ స్టైలు ఇదంతా కూడా కంటెంట్ ఇవన్నీ కూడా చాలా తేడాలు ఉన్నాయి. చాట్ జీపీటీని అనుకరించారు వీళ్ళు. చాట్ జీపీటీ సమాధానాలు ఎప్పుడు కూడా ఒక సైటేషన్ పద్ధతికి ఇచ్చే దీనికిను దీని పద్ధతికి ఎక్కడ కూడా పోలిక పొంతం లేవు. నిజమైనటువంటి చాట్ జీపీటీ సమాధానాలు ఎప్పుడు ప్రత్యేకంగా రాజకీయ అంశాలకు సంబంధించి సైటేషన్స్ లేదా వెబ్ సోర్సెస్ లింకులు ఉంటాయి. మీకు చూస్తే కింద లింకులు ఇస్తుంది, అది ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుందని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా తనగా చెప్పదు, అవైలబుల్ సోర్సెస్ని బట్టి మాత్రమే చెప్తుందని ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇది చట్టపరమైన నిర్ధారణ కాదు, ఇది ఒక ఉపమానం, డిస్క్లైమర్తో మేము ఎప్పుడు కూడా ప్రారంభిస్తాము. ఇందులో ఇచ్చినటువంటి కంటెంట్ కానీ వాక్యాల క్రమం కానీ నిర్మాణం కానీ ఇదంతా కూడా చాట్ జీపీటీతో చాలా పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ఏఐ సమాధానాల్లో ఉండేటువంటి లక్షణాలు ఎక్కడా కూడా లేవు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పిన పైన పెట్టారో అలాంటిది ఎప్పుడు కూడా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఎప్పుడు కూడా అలాంటి ఇది ఎప్పుడు కూడా చెప్పదు. కాబట్టి దీనికి ఎలాంటి విశ్వసనీయత లేదు. తర్వాత అన్నిటికంటే అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ లాంటి వివరాలు సిబిఐ, ఈడీఐ లేదా సిట్ అధికారిక రిపోర్టుల్లో లేవు. అధికారిక రిపోర్టుల్లో లేకుండా చాట్ జీపీటీ లాంటివి ఎక్కడా కూడా ఎవరు చెప్పరు. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఇస్తుంది, ఎక్కడా కూడా అది లేదు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు లిక్కర్ స్కామ్ కిక్ బ్యాక్స్ లాంటి కల్పిత భాగాలని కూడా ఇందులో జోడించి తప్పుడు పత్రాలతో చేర్చారు అనేటువంటిది
చాలా స్పష్టంగా చెప్తుంది. మాస్టర్ క్రిమినల్ మైండ్ అనేటువంటిది అయితే అసలు అలాంటి పదాలే మేము ఉపయోగించమని చెప్పని కూడా చెప్పింది. కాబట్టి ఇది ఎవరైనా సరే మీకు డౌట్ ఉంటే అందులో చేయొచ్చు. అంటే ఇంత దుర్మార్గపూరితమైనటువంటి కన్స్ట్రక్టివ్ విష ప్రచారాన్ని వీళ్ళు ఎంత తెగబడి చేస్తున్నారు అనేది గమనించాలి. అంటే స్థానికంగా తెలుగులో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంగ్లీష్ భాషలో కూడా ఇలాంటి కన్స్ట్రక్టివ్ ప్రాపగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టని దిగజార్చాలి అనేటువంటిదే వీళ్ళ ఇది. దీన్ని ఒక డెకరేటెడ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఇమిటేషన్ అని చెప్పేటువంటి పదాలను కూడా ఏఐ ఉపయోగించింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట అన్నది ఏంటంటే ఏఐ వినియోగం పేరుతో చేసిన ఒక డిజిటల్ మోసం అని కూడా చెప్పింది. అంటే ఇంతకంటే ఒక నీచమైనటువంటి ఇది ఇంకొకటి ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంత కన్స్ట్రక్టివ్గా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు పనిచేస్తూ ఉంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఈనాడు వాటిలో కూడా పదే చెప్తున్నాడు. అనేక మంది సలహాదారులను అని చెప్పిన ఆయన పాపం చాలామంది మేధావులకి వాళ్ళకి ఆయన పదవులు ఇచ్చాడు. మరి వాళ్ళంతా ఏమైపోయారో తెలియదు. కానీ ఏదో ఇప్పుడు కొంతమంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆ పని చేసేటువంటి వాళ్ళ మీద కూడా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ అంకిత భావంతో పనిచేస్తే బ్యాక్ డోర్ నుంచి ఆయన మీద కూడా బురద తల్లుతూ అదేదో వైసీపీ వాళ్ళే చేస్తున్నారని చెప్పి ఏదో విధంగా అక్కడి నుంచి డిటాచ్ చేయాలనేటువంటి కుట్రలు కూడా కన్స్ట్రక్టివ్గా టీడీపీ నుంచే జరుగుతున్నాయి అనేది కూడా చాలామందికి తెలిసినటువంటి మాటే. కానీ ఇంత దారుణమైనటువంటి ప్రచారం చేయటం, దీన్ని ఒక ఐపీఎస్ స్థాయి లాంటి వాళ్ళు లేకపోతే ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు దీన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా దీన్ని ఖండిస్తూ ఇప్పుడు మనం ఏదైతే ఈ పోస్ట్ చేస్తున్నామో దీన్ని ఈ దుష్ప్రచారాన్ని ఖండించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే విష ప్రచారాలు తప్పు అని విశ్వసిస్తారో, కేవలం వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని నేను చెప్పట్లేదు, తప్పుడు ప్రచారాలు అనేటువంటిది అనైతికం అని భావించేవాళ్ళు, తర్వాత ఇది ఒక డిజిటల్ మోసం అని ఏఐ చెప్తా ఉంది కాబట్టి దీన్ని విశ్వసించేవాళ్ళు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తారని చెప్పని చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటి దౌర్భాగ్యపు ప్రచారాలు చాలా దురదృష్టకరమని భావిస్తున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.